హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కాబోతున్న పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈరోజు మన స్టూడియోకి రాబోతున్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అబ్బో, ఈడే ఒరిజినల్ అల్లు అర్జున్లా బిల్డప్ ఇస్తున్నాడే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? తగ్గేదేలే. ఇప్పుడు మిమ్మల్ని తగ్గమని ఎవరన్నారు సార్? ఎలా ఉన్నారని అడిగాను అంతే. చెప్పి చెప్పి అలవాటు అయిపోండాదిలే కానీ ఓకే సార్. మొత్తానికి పార్ట్ 1 రిలీజ్ అయిన 3 సంవత్సరాలకి పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఇంత లేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటారు? అదేం లేదులే అబ్బా, బొమ్మ మాత్రం బాగా రావాలంటే ఆ మాత్రం టైం పడతలే అబ్బా. అంతేనా? లేకపోతే మీరు మొదట రిలీజ్ చేసిన టీజర్కి వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ని చూసి స్టోరీలో చేంజెస్ చేయడం వల్లే ఈ లేట్కి కారణం అని చాలామంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎవడే నీకు చెప్పిందే? ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, అది ఎన్ని సంవత్సరాలు పట్టిందే? దాని గురించి ఎవడన్నా అడిగినాడా? ఇది కూడా అట్టాంటిదే అనుకో. ఓకే, ఇప్పుడు పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవ్వరూ ఊహించినంత రేంజ్లో జరిగిందని అంటున్నారు. ఇది నిజంగా జరిగిందా లేకపోతే పబ్లిసిటీ కోసం స్టంటా? యో, ఏందివా నువ్వు మాట్లాడేదా? అసలు ఏం తెలిసి నీకు పుష్పగాడి రేంజ్ ఏంటో? ఇది టేబుల్ ప్రాఫిట్ బొమ్మ. నీ అబ్బా అస్సలు తగ్గేదేలే. మరి మీరు సినిమా గురించి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మరి మరి సినిమాకి టికెట్ రేట్స్ చూసుకుంటే భారీ భారీ బడ్జెట్ పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాల కన్నా మీ టికెట్ రేట్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? అంటే మొదటి రోజు వసూళ్లతోనే సినిమా సేఫ్ జోన్లో పడేయాలని ఏమన్నా సేఫ్ గేమ్ ఆడుతున్నారా? సారు, మాది కూడా పెద్ద బడ్జెట్ సినిమానే సారు. ముందు నువ్వు సినిమా చూడు సారు. అయినా పెద్ద పెద్ద స్టార్లు ఈ పుష్పగాడికి అవసరంలే. ఎందుకంటే ఈ పుష్పగాడే పెద్ద స్టారు. మరి చూసుకుంటే పుష్ప పార్ట్ 1 వచ్చేసి నార్త్లో సూపర్ హిట్ అయింది, కానీ సౌత్లో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదని వినిపించింది. మరి దాని గురించి మీరు ఏమంటారు? నువ్వు పెట్టండి క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసులే సారు. అప్పుడు రేట్లు చాలా తక్కువ ఉండాయిలే సారు. కానీ రేపు రిలీజ్ అవుతుంది పుష్పగాడి రూలు. రేపటి తర్వాత లెక్కలన్నీ మారతాయి సారు. ఇది పుష్పగాడి రూలు. తిన్నెవ్వ తగ్గేదిలే. మరి సినిమా రన్ టైం చూసుకుంటే 3 గంటల 20 నిమిషాలు. మరి అంతసేపు ఆడియన్స్ని డైవర్ట్ అవ్వకుండా థియేటర్లో కూర్చోబెట్టగలదా పుష్ప 2? సారు, నీకు అర్థం కావట్లే. ఇది పుష్పగాడి బొమ్మ. ప్రతి సెకండ్ రేపు థియేటర్ దద్దరిల్లిపోద్ది. రేపు నువ్వు కూడా చూస్తావు కదా సారు. మరి సోషల్ మీడియాలో చూసుకుంటే బాయ్కాట్ పుష్ప అనేది ఒకటి ట్రెండ్ అవుతుంది. దాని గురించి మీరేమంటారు? ఏందా నువ్వు మాట్లాడేది? అట్లాంటివి ఏం లేవు. ఎవరో కొంతమంది అట్లా సోషల్ మీడియాలో అట్లా చేస్తున్నారు, కానీ అట్లాంటిది ఏం లేదు. ఆల్రెడీ టికెట్స్ ప్రీ బుకింగే 100 కోట్లు గ్రాసు. రేపు రిలీజ్ అయిన తర్వాత ఆఫ్లైన్ కూడా చూసుకుంటే రేపటి నుంచి పుష్పగాడి రూల్ స్టార్ట్. ఓకే, మొత్తం మీద సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి రేపు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తారీఖున పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. సో సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ప్రేక్షక దేవుళ్ళరా, పుష్ప 2 రేపు రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరూ మీ దగ్గరున్న థియేటర్కి వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పుష్ప ఫ్యాను. దీన్ని ఎవ్వ తగ్గేదేలే. అయిపోయింది సార్.